హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? సో ఇవన్నీ నేను కొరియా నుంచి తీసుకొచ్చిన సామాన్లు. ఏమేమి తెచ్చుకున్నాను, ఇంకా కొన్ని వాడేసాను ఆల్రెడీ. గిఫ్ట్ ఇచ్చేసాను చాలామందికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేసాను. కొన్ని నా కోసం తెచ్చుకున్నాయి, చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి రైస్ క్రాకర్, కైండ్ ఆఫ్ రైస్ స్నాక్ అనమాట. ఇది రైస్తో చేసింది. కొరియాలో ఇట్స్ వెరీ ఫేమస్. ఇది వచ్చేసి అబౌట్ 9,980 ఓన్స్, 10,000 ఓన్స్ అనుకోండి. అంటే వాళ్ళు 10,000 ఓన్స్ మనకి వచ్చేసి 800 రూపీస్ అనుకుంటా. 800, 700 to 800 రూపీస్ ఇది. ఇది చాలా బాగుంటుంది. రైస్ బిస్కెట్ లాగా, ఇది స్నాక్స్ లాగా తినొచ్చు దీన్ని. నాకు కూడా, మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. ఇది వచ్చేసి షిన్ రామ్యన్. ఇది స్పైసీ నూడిల్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో అన్నం లేనప్పుడు, లేకపోతే వండుకోవడానికి టైం లేనప్పుడు ఒక 2 minutesలో కుక్ చేసేసుకోవచ్చు. సో ఇది మ్యాగీ కంటే ఐ లైక్ దిస్ మోర్. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి అవైలబుల్ ఉంది అమెజాన్లో. ఇట్స్ అబౌట్ 500 రూపీస్. కానీ నేను ఇది కొరియాలో కొనుక్కున్నాను కాబట్టి నాకు ఇంకా తక్కువ పడింది. 300 రూపీస్ పడింది నాకు కొరియాలో. షిన్ రామ్యన్ తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి దీన్ని కిమ్ అంటారు. ఇది ప్యాకెట్ తెచ్చేసి అయిపోయింది ఆల్రెడీ, 2 ఉన్నాయి. ఇది మనకి ఎట్లా అంటే ఏమంటారు, మనకి అప్పడము పాపడ్ ఎలాగో అట్లాగో కొరియన్స్కి ఇది వాళ్ళు ప్రతి రైస్లో తింటారు. కిమ్జీ ప్లస్ ఇది తింటారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా తర్వాత ఇది వచ్చేసి కర్టన్ హోల్డర్స్. ఇది వచ్చేసి 1000 ఓన్స్. 1000 ఓన్స్ అంటే మనకి 70-80 రూపీస్ పడుతుంది. చీప్ కదా, అండ్ ఆల్సో వెరీ నైస్. సో ఇట్లాంటివి నేను 2 తీసుకున్నాను. అక్కడ కొనేటప్పుడు 2 ఒకటే కలర్ అనుకున్నా, వచ్చాక డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. నేను ఇది క్రిస్మస్ టైంలో వాడతా, చాలా తక్కువకి వచ్చాయి. తర్వాత ఇది వచ్చేసి హనీ సర్వ్ చేసుకుండే స్పూన్ లాంటిది. ఇది కూడా అంతే, 1000 ఓన్స్లో వచ్చేసింది. ఇది కూడా అబౌట్ 70-80 రూపీస్, చాలా తక్కువ. దీని గురించి నేను లాస్ట్లో చెప్తా. తర్వాత ఇంకేం తీసుకున్నాను, ఇది వచ్చేసి దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇది ఎలా అంటే మనం కిచెన్లో కానీ ఏ వస్తువు అయినా క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. కానీ చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో తీసి ఇది వాడినప్పుడు నేను చూపిస్తాను మీకు, ఎలా 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 క్లీన్ చేసుకోవచ్చు, ఎలా ఉపయోగపడుతుంది ఇది అనేది నేను వీడియో చేస్తాను దీని మీద. ఇది వచ్చేసి ఇది కూడా అంతే, 1000 ఓన్స్ అంటే మనకి 70-80 రూపీస్ అంతే. ఇది కూడా అన్నీ నేను 1000 ఓన్సే తెచ్చాను, ఎక్కువ కాస్ట్లీ పెట్టలేదు. ఇది బర్త్డే ఏమంటారు, కేక్ మీద పెట్టుకుండేవి, లేకపోతే ఏదో కేక్ మీద పెట్టుకుండేది, పార్టీ కేక్. ఇది కూడా అంతే, 1000 ఓన్స్. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ యూస్ఫుల్, సో ఐ జస్ట్ బాట్ ఇట్. ఇంకా చాలా తెచ్చుకోవాలనిపించింది కానీ నాకు లగేజ్ ఎక్కువ లేకపోవడం వల్ల తెచ్చుకోలేదు. ఇవి వచ్చేసి ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఇదైతే 500 ఓన్సే. ఎవరికన్నా మనం బ్లెస్సింగ్ చేయాలంటే, ఎవరికైనా డబ్బులు పెట్టి ఇవ్వాలంటే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవి 2 తీసుకున్నా. అదేమో 500 ఓన్స్, ఇది 1000 ఓన్స్. ఇట్స్ వెరీ ప్రిటీ అండ్ వెరీ నైస్. సో ఇక్కడ మనీ పెట్టేసి మనం ఎవరికన్నా ఇచ్చేటప్పుడు ఇందులో ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. సో ఐ టుక్ దిస్ వన్స్ ఫర్ దెమ్. దిస్ ఈజ్ వచ్చేసి కైండ్ ఆఫ్ కార్డ్స్. ఇవి కూడా నచ్చాయి నాకు, అందుకే ఇవి కూడా తీసుకున్నాను, ఈ కార్డ్స్. సో యా, దట్స్ ఇట్. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ థింగ్. ఇందులో ఈ స్టాంప్స్ అనమాట, థ్యాంక్ యూ అట్లాంటి స్టాంప్స్. ఇవి అతికించుకోవచ్చు. ఇది లెటర్ రాసి మనం ఎవరికన్నా థ్యాంక్ యూ లెటర్ రాయాలంటే రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఐ బాట్ ఇట్ ఫ్రమ్ కొరియా. ఇది కూడా అంతే, ఐ థింక్ అబౌట్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్. సో ఇది కూడా లెటర్, థ్యాంక్ యూ లెటర్ కానీ ఏదైనా ఎవరికైనా లెటర్ రాయాలంటే మంచిగా ఇట్లాంటి దాని మీద రాస్తే బాగుంటుంది. సో ఇది కూడా అంతే, 1000 ఓన్స్.
ఇది కూడా 1000 ఓన్స్. సో ఇట్లా ఒక 3 తెచ్చుకున్నాను. తర్వాత ఇవి స్టిక్కర్స్ అనమాట. సో ఇట్లా థ్యాంక్ యూ అలా పెట్టుకోవచ్చు స్టిక్కర్స్ ఇవి. ఇవి వచ్చేసి కార్డ్స్, జస్ట్ మంచిగా ఉన్నాయని కార్డ్స్ తీసుకున్నాను నేను. ఇవ్వండి ఇలాంటి కార్డ్స్. ఇదంతా కొరియాలో ఉంది, నాకు అర్థం కాలే, బట్ ఎనీవే ఇట్స్ నైస్. సో ఐ జస్ట్ టుక్ ఇట్. దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఇది ఏంటంటే కొరియన్ కాఫీ, మనకి 3-in-1 కాఫీ లాగా, బట్ ఐ లైక్ దిస్ కాఫీ వెరీ మచ్. ఇట్స్ వెరీ నైస్. ఇట్స్ కాల్ మ్యాక్సిన్. మనకి అమెజాన్లో ఉన్నాయి అవైలబుల్, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ఇండియాలో. మనం ఆర్డర్ చేసుకోవాలంటే 100 ప్యాకెట్స్ వచ్చేసి 2000 రూపీస్ పడుతుంది. అదే కొరియాలో అయితే మనకు కొంచెం చీప్గా వస్తాయి. మరి అంత చీప్ కాదు కానీ చీప్గా వస్తాయి. ఇది మ్యాక్సిమ్ కాఫీ. ఇవి ఎలా కలుపుకోవాలనేది చిన్న షార్ట్ తీసి పెడతాను, సో చూడండి. తర్వాత ఇది వచ్చేసి ఇది విస్పర్ ప్యాడ్స్ లాగా, కానీ ఇట్స్ వెరీ కాటన్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. సో ఇట్స్ వెరీ నైస్. సో నేను అక్కడ ఉన్నప్పుడు వాడాను, మంచిగా ఉంది, అందుకే తెచ్చుకున్నా. ఇది వచ్చేసి 3000 ఓన్స్, అంటే ఆల్మోస్ట్ మన ఇండియాలో విస్పర్ ప్యాడ్స్ ఎంత కాస్టో ఇది కూడా అంతే కాస్ట్, బట్ క్వాలిటీ వైజ్ దిస్ ఇస్ బెస్ట్. అండ్ తర్వాత ఇది చిన్న సైజు, ఇది జస్ట్ ఎప్పుడైనా ప్యాంటీస్కి కొంచెం అంటేటప్పుడు దెన్ వీ కెన్ యూస్ దిస్. ఐ విల్ షో దిస్ వన్ సపరేట్లీ హౌ టు యూస్ దిస్. అండ్ ఇంకా ఏమున్నాయి, దీని గురించి చెప్తా అన్నాను కదా, అది వాట్ ఐ హ్యావ్. ఇది వచ్చేసి మేము చైనా మీద నుంచి వెళ్ళాము కొరియా వెళ్ళేటప్పుడు, సో అది ఎక్కడ తీసుకున్నా, ఇది జస్ట్ హ్యాంగర్. ఇది వచ్చేసి మాస్క్, కొరియన్ మాస్క్. ఇది వచ్చేసి టూత్ పేస్ట్ పెట్టుకునే హోల్డరు, మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి. సో వీ కెన్ ఫైండ్ ఇన్ అమెజాన్ దిస్ వన్. ఇది దొరకదు, ఇది జస్ట్ హోల్డర్. దెన్ ఇది ఒక స్నాక్. ఇంత క్రియేటివ్, కొరియా వాళ్ళు చాలా క్రియేటివ్ వాళ్ళు. ఇది ఒక స్నాక్ అనమాట, చాలా బాగుంటుంది. మరీ స్వీట్ ఉండదు, అలా అని మరీ ఇదేమి ఉండదు, మంచిగా టేస్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇయర్ బడ్స్ తెలుసు కదా, సో ఇయర్ బడ్స్ కూడా నేను కొరియా నుంచే తెచ్చుకున్నా. ఇది వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్, రోజ్, ఇదేంటి అరోమా, ఏం ఆయిల్ ఇది, అంతే. ఇది లావెండర్ ఫ్లేవర్. సో ఇది కూడా తక్కువ ఉంది, మనకి ఇక్కడ 250-300 పడుతుంది. సో దట్స్ వై ఐ బాట్ ఇట్ ఫ్రమ్ కొరియా. యా. అండ్ మనకి ఇక్కడ దొరుకుతాయి కదా ఇవి కూడా, చూయింగ్ గమ్స్, మింట్ ఫ్లేవర్. సో ఇదే సేమ్ అక్కడ తీసుకున్నా కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంది. మన దానికి కొరియా ప్రోడక్ట్కి అయితే చాలా డిఫరెంట్ ఉంది. దిస్ అంత స్ట్రాంగ్ లేదు, మన దగ్గర కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, వాళ్ళది కొంచెం మైల్డ్. సో దిస్ ఇస్ అనదర్ వన్ ఐ హ్యావ్ బ్రాట్. అండ్ లాస్ట్లో చెప్తా ఉంటున్నాను కదా, ఇది ఏంటంటే బాడీ కేర్. ఇది